మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుకు మంచి విద్యను అందించాలని ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలోని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తను పనిచేస్తున్న పాఠశాలలో తన ఇద్దరు పిల్లలని చేర్చారు. అసలు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది ఏమిటని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. ముందుగా మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? సార్, వాస్తవానికి మనం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బడియుడి పిల్లలందరినీ కూడా బడిలో చేర్పించమని మనం డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంటుంది. అదే సందర్భంగా మనం పిల్లలను మా పాఠశాలకు పంపండి, ఉచిత పాఠ్య పుస్తకాలు ఇస్తాం, ఉచిత నోటి పుస్తకాలు ఇస్తాం, మధ్యాహ్న భోజనం, వారానికి 3 కోడిగుడ్లు, రాగిజావ పంపిణీ, తర్వాత అన్ని రకాల సౌకర్యాలతోటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి విద్యను బోధిస్తాం, అన్ని అర్హతలు కలిగిన ఉపాధ్యాయులమని మేము ప్రతి తల్లిదండ్రుని కూడా మేము ఇంటింటికి వెళ్ళి పాఠశాలకు పంపించామని కోరడం జరుగుతుంటుంది. ఒక ఉపాధ్యాయుడిగా నా వంతు బాధ్యతగా మరి నాణ్యమైన విద్య దొరుకుతుందని మాటల్లో చెప్పకుండా నా పిల్లల్ని కూడా ఇదే పాఠశాలలో చేర్పించి నమ్మకాన్ని కలిగించాలన్న ఒక సంకల్పంతో నేను నా పిల్లల్ని పాఠశాలలో చేర్పించాను సార్. నా పెద్ద కూతురు పేరు మల్లెపాక మాన్విజ్ఞ. ఎల్కేజీ యూకేజీ ఇదే పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం చదివింది సార్. ప్రస్తుతానికి 1వ తరగతి చదువుతుంది సార్. నా చిన్న కూతురు అద్విత సార్. ఈ సంవత్సరం ఎల్కేజీలో జాయిన్ చేయడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి మధ్య తేడా ఏమిటి సార్? ప్రైవేటు అయినా గవర్నమెంట్ అయినా సార్ ఒకటే నేనేమంటున్నానంటే, ప్రైవేటు పరంగా తీసుకున్నట్లయితే లక్షల రూపాయలు ఇప్పుడున్నటువంటి జీవన ప్రమాణం, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడున్నటువంటి ఫీజులు చెల్లించడంలో తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మరి ప్రభుత్వం కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంది. మంచి విద్యార్హతలు కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఎలాంటి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య పాఠశాలలో దొరుకుతుంది. కాబట్టి ప్రైవేటు పాఠశాలలో చేర్పించమని మేము కోరుతా ఉన్నాం సార్. ఈ సంవత్సరం వరకే చదివిస్తారా లేక వాళ్ళ చదువు మొత్తం ఇక్కడ చదివిస్తుంటారా? ఇక్కడ చదివిపిస్తాను సార్. లాస్ట్ 2 years నుంచి కూడా మా పాప చదువుతుంది. భవిష్యత్తులో కూడా ఇక్కడ చదివిపిస్తాను సార్. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు మరియు స్తోమతకు మించి ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తున్న వాళ్ళకి మీరేం చెప్తారు? నేను ఒక్కటే అంటాను సార్, ఎక్కడైనా సరే మంచి విద్య కావాలి అని ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది, సహజం సార్. మరి అలాంటి మంచి విద్య కావాలంటే మరి మా పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి సార్. ఉపాధ్యాయుల కొరత లేదు. మా ప్రధాన ఉపాధ్యాయురాలు కానీ తర్వాత మా ఉపాధ్యాయ బృందం సమన్వయ సమిష్టికి కృషికి నిదర్శనం సార్. ఎందుకంటే మా పాఠశాలలో గత 2017 నుంచి ఎల్కేజీ నుంచి 5th వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధన కొనసాగిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫలితాల కృషి, మా యొక్క కృషి ఫలితంగా అనేక రకాల రిజల్ట్స్ల విషయంలో కానీ, తర్వాత వివిధ రకాల ప్రవేశ పరీక్షలు కానీ, గురుకుల కానీ, నవోదయ కానీ, స్పోర్ట్స్ స్కూల్ కానీ, సైనిక్ స్కూల్ కానీ ఇలాంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక తర్ఫీదులు ఇస్తున్నాం సార్. ఇలా ప్రతి సంవత్సరం కూడా పదుల సంఖ్యలో ప్రతి ఏటా 50కి తగ్గకుండా అన్ని ప్రవేశ పరీక్షలలో విద్యార్థులు సీట్లు సాధిస్తున్నారు. ఆ నమ్మకమే మా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడానికి కారణమైంది సార్. ఆ తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మేము బోధిస్తున్నాం. కాబట్టి మా మీద నమ్మకంతో తల్లిదండ్రులందరూ కూడా ప్రత్యేక చొరవతోటి తుంగతుర్తి మండల కేంద్రం నుంచి కూడా 3 ఆటోలు వస్తాయి సార్. వివిధ గ్రామాల నుంచి కూడా ఇంకొక 5 ఆటోలు, దాదాపు ఒక 8 ఆటోలలో మా పాఠశాలకు విద్యార్థులు రావడం జరుగుతుంది సార్. మీతోటి ఉపాధ్యాయులకు మరి మీతోటి వారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మాతోటి ఉపాధ్యాయులు అందరం కూడా సమిష్టిగా పనిచేస్తున్నాం సార్. ఎందుకంటే ఒక టీం వర్క్గా మా హెడ్ మాస్టర్ మేడం గారు కానీ మేము కానీ ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ఒక మంచి చక్కటి ప్రణాళికతోటి ఒక ఎల్కేజీకి కానీ యూకేజీ కానీ 1 to 5th పిల్లలకు కానీ ఆయా పాఠ్య పుస్తకాలలో ఉన్న విషయాలకు తోడు ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇతర మా విద్యాశాఖ నుంచి వచ్చే ఆదేశానుసారం వచ్చే కార్యక్రమాలను కూడా అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం అన్నీ కూడా ప్రత్యేకంగా తప్పనిసరి నిర్వహిస్తాం. అందుకే ఈ ప్రత్యేకతతో మా పాఠశాల కొనసాగిస్తున్నాం సార్. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని దానికి నిదర్శనంగా తన ఇద్దరు పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్చారు. 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లెపాక రవీందర్ గారు.